ఉద్ధవ గీత శ్రీకృష్ణ సందేశము. బ్రహ్మాదులు శ్రీకృష్ణ దేవుని ఆహ్వానించుట. శ్రీ సుక ఉవాచ. అథ బ్రహ్మాత్మజైర్దేవై ప్రజేశైరావృతో రెండుభ్యగాత్. భవశ్చ భూత భవ్యశో యయో భూతగణైర్వృతః. ఇంద్రో మరుద్భిర్భగవాన్నాదిత్యా వసవో రెండు స్వినో, మూడు రుభవో రెండు గిరసా రుద్రో విశ్వేసాధ్యాశ్చ దేవత. గంధర్వాప్సరసో నాగాః సిద్ధ చారణ గుహ్యకాః. ఋష్యః పితరశ్చేవ సవిద్యాధర కిన్నరాః. ద్వారకాముపసంజగ్ముః సర్వే కృష్ణ దిదృక్షవ. ఒకటి వపుషా ఏన భగవాన్ నరలోక మనోరమః యశోవితేన లోకేషు సర్వలోక మలాపహం. శ్రీ సుక మహర్షి పరీక్షిన్ మహారాజుకు మహాభాగవతం వినిపిస్తున్నారు. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడి లీలా విలాసాలు అత్యంత అద్భుతాలు, అవిలోక కళ్యాణకారకాలు, ధర్మోద్ధరణాలు, లోక కంటక నిర్మూలనాలు. అవి మూడు లోకాలలోనూ మారుమ్రోగసాగాయి. ఆ యశశ్చంద్రికలు నేర్వత్ర వ్యాపించాయి. నారద మహర్షి వసుదేవుడికి దివ్యమంత్రోపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఒకనాడు సనకాది ప్రజాపతులతో సురాసుర భూతగణాలతో బ్రహ్మదేవుణ్ణి ఆగ్రభాగాన నిలుపుకుని మహాదేవ దేవేంద్రాదులు కృష్ణ దర్శనం కొరకు ద్వారకకు ప్రయాణమైనారు. వారితో మరుద్గణాలు, ద్వాదశాదిత్యులు, అష్టవసు ప్రముఖులు, అశ్వినీ దేవతలు, రుభవులు, అంగిరసలు, ఏకాదశ రుద్రులు, మహాఋషీశ్వరులు, విశ్వేదేవతలు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, గంధర్వులు, అప్పరసలు, నాగులు, చారణులు, గుహ్యకులు, మునులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన వారందరూ వచ్చారు. ద్వారకలోని మహామణిమయ మంజుల మందిరంలో ప్రవేశించారు. మందిరం మధ్యలో మధుర మంగళ మానవమూర్తి దర్శనం ఇచ్చాడు. అది మానవరూపంలోని మనోహర విగ్రహం. సర్వపాపహర సుందర స్వరూపం, మహాయశస్వి, మధుర మనస్వి అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి తిలకించి పులకించిపోయారు. దేవజాతి కన్నులు సార్థకమైనాయి. ఆ రోజులలో ద్వారకా నగరం నానావిధ సంపదలతో, వివిధ ఐశ్వర్యాలతో తులతూగుతుండేది. ఆ మహాపట్టణ రాజందివ్య వైభవాలతో దేదీప్యమానంగా ఉంది. ఆ దేవతా ప్రముఖులు శ్రీకృష్ణ మూర్తి యొక్క అద్భుత దర్శనం చేసుకుని ఆశ్చర్య ఆనందాలతో తలమున్కలైనారు. వారికి కోరుకున్న కల్పవృక్షం ప్రత్యక్షమైనట్లయింది. ఆ నిమిషంలో వారు నిజంగా అనిమేషులైనారు. కనురెప్ప వాల్చక కమలాక్షుణ్ణి దర్శింపసాగారు. ఆ ప్రముఖుల స్వర్గలోక మహోద్యాన పుష్పాలు, నందనవన పారిజాతాలు తీసుకుని చైత్ర రథంలోని చిత్ర విచిత్ర పవిత్ర కుంద మందార పుష్పమాలికలతో శ్రీకృష్ణ దేవుణ్ణి అర్చించారు. వివిధ గద్య పద్య గీతా శ్లోక కదంబాలతో దేవదేవుణ్ణి స్తోత్రం చేశారు. జగదీశ్వరునికి జయజయ నినాదాలు, మధుర మంగళ మంగళాశాసనాలు పలికి బహువిధాల ఈ విధంగా ప్రస్తుతించసాగారు. దేవతలు ఈ విధంగా స్తోత్రం చేయసాగారు. ఓ కృష్ణ, అనాథనాథ, శ్రీనాథ, నీ పాదార విందాలకు శతకోటి ప్రణామాలు. స్వామి, మా యొక్క బుద్ధింద్రియ ప్రాణ మనోవాక్కాయ త్రికరణ శుద్ధిగా ప్రణమిల్లుతున్నాము. నీకు ఒక్కసారి ప్రణామం చేస్తే మేము భావయుక్తంగా మా హృదయంలో చింతించే ఆకాంక్షలన్నీ నెరవేరుతాయి. కర్మబంధాలు వీడిపోతాయి. కోరుకున్న వారికి మోక్ష సామ్రాజ్యం సిద్ధిస్తుంది. మోహం క్షయమైపోతుంది. స్వామి, నీకు సాష్టాంగ నమస్కారాలు. అజిత, అప్రమేయ, అచ్యుత, స్వామి, నీవు దుర్విభావ్యమైన త్రిగుణాత్మకమైన మాకు అధినాథుడవు. నీవు ఆత్మస్వరూపుడవు. నీ లీలలు కొన్ని మాత్రమే మాకు అవగతం. సృష్టి స్థితి లయలు నీ కార్యక్రమాలు. నీవు గుణాతీతుడవు. గుణాత్మకుడవై సర్వకార్యాలు నిర్వహిస్తుంటావు.
మాయామయ త్రిగుణాలతో నిండి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటావు. అచింత్య నామ రూపాత్మక ప్రపంచమూర్తివి. త్రిగుణమయ మాయామూర్తివి. మాయాతీతుడవు. నీ మాయాజాలంతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు. ఇన్ని చేసినా ఏవీ అంటని నిష్కళంక తేజోమూర్తివి నీవు. నీకు రాగద్వేషాలు లేవు. నిరావరణ నిశ్చల నిర్మల నిత్యశుద్ధ మూర్తివి నీవు. పరమానంద మగ్న మానస మహాదేవ విగ్రహుడవు. నీకు శతసహస్ర వందనాలు. నీవు స్థూల సూక్ష్మ కారణ స్వరూపుడవు. నీ స్వభావం మాకు అందదు. అది అనవద్యం, అవ్యవహితం, అభిరతం. నీకు అనేక అభివాదాలు. దేవా, విద్యా వేదాధ్యయన దాన తపః క్రియల కంటే నరులకు నీ పాద పద్మ చింతనామృత పానం ద్వారా అసాధ్యమైన నిర్మలమైన నిశ్చల చిత్తశుద్ధి సత్వరం కలుగుతుంది. శ్రద్ధగా నీ నామ శ్రవణం చేసినంత మాత్రాన నీ కృపా బలం సంప్రాప్తమవుతుంది. నీవు దయామయుడవు, ఆనందమూర్తివి. నీ యశోగానం వలన మానవులు మంచి మాణిక్యాలవుతారు. కృష్ణ, నీ పాదార విందాలు అశుభాలకు ధూమకేతువులు, శుభకామనలకు వరప్రసాదాలు. కనుకనే మునిగణాలు మోక్షాసక్తులై కూడా ఆర్ధహృదయులై నీ పాదాలను పదే పదే ప్రార్థిస్తుంటారు. భక్తులు నీ విభూతి కోరి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ చతుర్వ్యూహాలు భజిస్తారు. ఆత్మవేత్తలు జ్ఞానాభివృద్ధికి నిన్ను ఆరాధిస్తారు. మహర్షులు యజ్ఞ యాగాలతో నిన్ను నిత్యం అర్చిస్తుంటారు. స్వామి, యోగిజనులు అయిన ప్రణతపాణులు నిక్షేమ నిరుక్త మంత్రయుక్తంగా ఆధ్వరాగ్నిలో పురోడాసం వేల్చి నిన్ను కొలుస్తారు. ముముక్షువులు అధ్యాత్మ యోగ విద్య ద్వారా నిన్ను ఆరాధిస్తారు. జిజ్ఞాసువులు నిన్ను సదా జపిస్తారు. పరమభాగవతులు హృదయ పద్మంలో నీ లీలా విలాసాలు నిత్యం భావన చేస్తుంటారు. ఆరాధనలో అపరిమితానందం అనుభవిస్తుంటారు. వివిధ పాపాలను విషయవాసనలను ఆత్మయజ్ఞంలో ఆహుతి చేసుకుంటారు. ఓ జగదేక విభో, మహాప్రభో, నీవెంత భక్తవత్సరుడవయ్యా! మునులు, భక్తజనులు, సాత్వతులు మొదలగు షడ్విధ వర్గంలోని పరమ భాగవతులంటే నీకు ఎంతో ప్రీతి. లేకుంటే సాక్షాత్తు పట్టపుదేవి, మూడు లోకాలను పోషించే మహాలక్ష్మీదేవి, ధర్మపత్ని భగవతి అయిన ఇందిరా సుందరీమణికి ఆవాసమైన నీ వక్షస్థలంపై భక్తులిచ్చే వాడిపోయే వనమాలలు ధరిస్తావా? నీ పాదార విందాలు అమంగళ దుష్కార్య కలాపాలకు ధూమకేతువులే సుమా. స్వామి, నీ చరణ కమలాలు భక్త జన పారిజాతాలు, పరమ పునీతాలు. అనేక ప్రణామాలు. కేతు స్త్రీ విక్రమ యుత స్త్రీ పతత్ పతాకో యస్తే భయాభయకరో రెండు సురదేవచం వోహ. స్వర్ణాయ సాధుషు ఖలేష్వితరాయ భూమన్ పాదః పునాతు భగవన్ భజతామఘం నః. ప్రభూ, భగవాన్, నీవు వామన స్వామి వైవచ్చావు. బలీని మూడడుగులు యాచించావు. త్రివిక్రముడవై త్రిలోకాలు కొలిచావు. బలిని పాతాళానికి పంపించావు. సురలను రక్షించావు. అసురులను శిక్షించావు. సత్యంలోకంపై విజయ పతాకం ఎగురవేశావు. సాధు పురుషులను స్వర్గానికి, అసాధువులను నరకానికి పొందని సూచన చేస్తున్నట్లు నీ పాదాల నుండి గంగా తరంగాలను మూడు విధాలుగా మూడు లోకాలలో జయపతాకాలుగా ప్రసారం చేశావు. నీ పాదాలు అసురులకు భయంకరాలు, సురగణాలకు శుభంకరాలు. నీ చరణాలు మాకు కల్మష హరణాలు, నిత్య మంగళ శరణాలు. గంగ స్వర్గంలో మందాకినిగా, భూమిపై భాగీరథిగా, పాతాళంలో భోగవతిగా వెలిసింది. పురుషోత్తమ, కాలస్వరూప, కాలాతీత, బ్రహ్మాదులైన వివిధ దేవగణాలెల్లరూ నానా శరీరధారులే. వారందరూ సత్వ రజస్తమో గుణాలతో పరస్పరం కొట్టు మిట్టాడుతుమంటారు.
పుడుతూ చస్తుంటారు. వారు సుఖ దుఃఖాలకు అతీతంగా లేరు. వారు బండికి కట్టిన ఎద్దుల వలె కాలానికి బద్ధులై ప్రవర్తిస్తుంటారు. స్వామి, ప్రపంచం నీ అధీనం. నీవు కాలస్వరూపుడవు. సర్వజీవుల ఆది మధ్య అంత్యాలు నీ స్వాధీనాలు. అంతేకాదు నీవు ప్రకృతి పురుషులకు పరుదవు. పురుషోత్తమ ప్రభుడవు. నీ చరణ కమలాలు మాకు కళ్యాణకారకాలు. ప్రభూ, నీవు ఈ విశ్వోత్పత్తి స్థితి ప్రళయాలకు కారణ స్వరూపుడవు. నీవు ఈ ప్రకృతికి పురుషుడికి మహత్తత్వానికి నియంత్రణం కలుగజేసే కాలమూర్తివి. శీత గ్రీష్మ వర్షాకాల సంవత్సరం మూర్తివి. ప్రతి పదార్థాన్ని ప్రళయంలోనికి తీసుకుని పోయే కాలాధిపతివి నీవు. నీ విధానం నిర్బాధం, నీ గతి గంభీరం, నీ గమనం అనూహ్యం. నీవు స్వయంగా ఏకైక పురుషోత్తమ మూర్తివి. సర్వేశ్వర, సర్వాధిపతి, నీకు సాష్టాంగ ప్రణామ శత సహస్రాలు. స్వామి, తమ నుండి శక్తి పొంది ఈ పురుషుడు ఆమోఘ వీర్యవంతుడవుతున్నాడు. మాయను కలిసి అతడు విశ్వం యొక్క మహత్తత్వ గర్భస్థాపనం చేస్తున్నాడు. ఆ మహత్తత్వం త్రిగుణాత్మకమై మాయను అనుసరించి భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మనస్సు అనే సప్త ఆవరణాలతో కూడిన సువర్ణవర్ణ బ్రహ్మాండం సృష్టించింది. హృషికేశ, త్రిలోకేశ, నీవు సమస్త జగదధిపతివి. మాయకు నాథుడవు. మాయ వలన విభిన్న పదార్థాలు వివిధ విషమ స్థానాలు పొంది వికృతంగా విజృంభిస్తుంటాయి. అయినా దాని ప్రభావం నీపై ఇసుమంత కూడా పనిచేయదు. నీవు అలిపుడవు, సాక్షిభూతుడవు. నీవు మాయాతీతుడవు. మాయ నీ దాసి. నీవు కాక మరేదైనా మాయ అంటే మరీ గడగడలాడుతుంది. మాయామేయం కదా జగత్తు సర్వం. కామజనక, స్వామి, నీ చుట్టూ 16,000 మంది నవమన్మథ సుందరీ మణులు నృత్యం చేస్తున్నారు. వారు మధుర మంజుల మందహాసాలతో, వాలు చూపులతో, భ్రూ విన్యాసాలతో మదన బాణాలు విసిరి విసిరి వేసారిపోతున్నారు. కామకేళికి కలాపాలు ప్రదర్శించి అలసి సెలసిపోతున్నారు. నిన్ను తన వైపు ఆకర్షించుకోవటం కోసం యాతనలు పడుతున్నారు. అయినను నీవు ఒక్క క్షణం కూడా చలించటం లేదు. స్వామి, నిన్ను వశం చేసుకోలేక వారు అసఫలత్వం పొందుతున్నారు. నీ మనోనిగ్రహం అనుపమానం, అద్వితీయం. నీకు అనేక అభివందనాలు స్వామి. నీవు 3 లోకాల వారి పాపాలు పోద్రోలుటకై 2 జల ప్రవాహాలు పారిస్తున్నావు. ఒకటి నీ లీలా కథ కమనీయ కల్లోలిని, మరొకటి నీ పాద ప్రక్షాళన పవిత్ర గంగా తరంగిణి. సత్సంగ పూర్ణ భక్త మానసులు భవదీయ కథాకర్ణన సుధా ప్రవాహంలో స్నానం చేసి మానసికంగానూ, విష్ణు పాదోద్భవి గంగా ప్రవాహంలో మునకలాడి శారీరకంగానూ పునీతులవుతున్నారు. 2 విధాల 2 తీర్థాలలో మునిగి పాపతాపాలను పరిహారం చేసుకుంటున్నారు. కృష్ణ భక్తవత్సల, శతసహస్ర వందనాలు. దేవతలు ఈ విధంగా స్తోత్రం చేయసాగారు. పరీక్షణ్ మహారాజా, సమస్త దేవగణాలతోనూ మహాదేవునితోనూ గూడి స్తోత్రం చేసి గోవిందుడికి వందనం చేసి వెళ్లబోతూ కృష్ణ భగవానుడితో బ్రహ్మదేవుడు ఇలా ప్రస్తావించాడు. బ్రహ్మ ఉవాచ, భూమేర్భారావతారాయ పురా విజ్ఞాపితః ప్రభో త్వమస్మాభిరశేషాత్మం స్తత్తతేవోపపాదితం. ప్రభూ, ప్రథమంలో మేము తమరిని అవతారం దాల్చి భూభారం దూరం చేయవలసిందని ప్రార్థించాము. దయామయులై తమరు మా విన్నపం ఆలించి యథోచిత పద్ధతిలో మా కోరికను పూర్తిగా నెరవేర్చారు. స్వామి, సత్యవారాయణ, తమరు సత్యపరాయణులై సమస్త సాధు పురుషుల క్షేమం కొరకే ధర్మస్థాపన గావించారు. దశ దిశలా తమ కీర్తి చంద్రికలు వెళ్లి విరిశాయి. తమ లీలా కథా వినోదాలు శ్రవణం చేసి
జనులు తమ తమ మనః కల్మషాలను కడిగి వేసుకోసాగారు. ప్రభూ, తమరు సర్వోత్తమ భావంతో యదువంశంలో అవతరించారు. లోకహితం కోసం అవక్ర పరాక్రమం ప్రదర్శించి అనేకానేక అత్యద్భుత కార్యక్రమాలు నిర్వహించారు. ఓ పరమేశ, కలియుగంలో సాధు పురుషులు నీ లీలా విభూతులను శ్రద్ధగా శ్రవణం చేసి సులభంగా అజ్ఞానాంధకారకూపాన్ని దాటి పరసు పదం పొందుతారు. అది నీ లీలా మహాత్మ్యం. ప్రభూ, తమరు యదువంశంలో కృష్ణావతారం దాల్చి 125 సంవత్సరాలు గడిచాయి. సర్వాధిపతి, తమరు అవతరించి ఇక్కడ చేయవలసిన దేవకార్యాలన్నీ మా ప్రార్థన మన్నించి పూర్తి చేశారు. తమరు ఇంకా భూలోకంలో నివసింపనేలా వైకుంఠం దయచేయండి. బ్రాహ్మణ శాప కారణంగా యదువంశం నశించే ఘడియలు సమీపించాయి. ఓ వైకుంఠనాథ, సర్వలోకనాథ, శ్రీనాథ, తమరు దయవహించి పరమధామం దయచేయండి. అక్కడికి వచ్చి దేవగణ సమూహాలను, సేవక భృత్య పరిచారిక కోటిని అనుగ్రహించండి. మా విన్నపం ఆలకించండి. అనేక సాష్టాంగ ప్రణామ శతాలు శ్రీకృష్ణ భగవామడిలా పేర్కొన్నాడు. బ్రహ్మదేవ, మీరు అర్థించినట్లే నేను మీ అన్ని పనులు పూర్తి చేసి భూభారాన్ని తగ్గించాను. కాని కమలజ, ఒక పని శేషించింది. యాదవ వంశీయులు బల పరాక్రమాలతో వీరశూరులై ధన సంపదలతో కన్ను మిన్నుగానక విర్రవీగుతున్నారు. వారు యావత్ భూలోకాన్ని ఆక్రమించేటట్లున్నారు. సముద్రాన్ని చెలియలికట్ట అడ్డినట్లు వీళ్ల ఔద్ధత్యాన్ని అడ్డుకోదలంచాను. నేను ఈ మహాగర్విష్ఠులు మహోద్ధతులు అయిన యాదవులను నాశనం చేయకుండా పోతే వీరు హద్దులు తప్పి స్వేచ్ఛాచారులై లోకాలన్నింటినీ క్షణాలపై నాశనం చేస్తారు. అనఘా, అరవిందజ, ఇప్పుడే విప్రశాపంతో వంశనాశనం ప్రారంభమైంది. ఇది పూర్తి కాగానే నేను పరంధామం చేరుకొంటాను. శ్రీకృష్ణుడు యాదవులను ప్రభాస తీర్థం పంపుట. శ్రీ సుఖమహర్షి ఇలా ప్రవచనం చేస్తున్నాడు. రాజా, అఖిల లోక నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలుకగా బ్రహ్మదేవుడు దేవగణాలతో తమ తమ నగరాలకు వెళ్లారు. వారు అటు వెళ్లగానే ద్వారకా నగరంలో పెద్ద పెద్ద అపశకునాలు పొడచూపాయి. ఆ ఉత్పాతాలు చూచి యదువంశీయులైన వృద్ధులు పెద్దలు శ్రీకృష్ణ భగవానుణ్ణి సమీపించారు. శ్రీకృష్ణ భగవానుడిలా ప్రస్తావించాడు. ఓ గురుజనులారా, ప్రస్తుత కాలంలో ద్వారకలో ఎక్కడ చూస్తే అక్కడ అపశకునాలు అనేకం కుప్ప తిప్పలుగా కనిపిస్తున్నాయి. తమరెరుగుదురు కదా, బ్రాహ్మణులు మన వంశాన్ని శపించిపోయారు. ఆ శాపం శమింపచేయటం ఎవరికీ సాధ్యం కాదు. కనుక మన ప్రాణరక్షణకై ఎటన్నా వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు ఆలస్యం చేయరాదు. ఆలోచించుకుని మనం నేడే ప్రభాస తీర్థం వెళ్లటం చాలా మంచిది. అది చాలా మహాపుణ్యప్రదమైనది. ఆ తీర్థం వెళ్లటం శ్రేయస్కరం. ప్రభాస తీర్థ మహత్యం జగత్ప్రసిద్ధం. పూర్వం దక్ష ప్రజాపతి శాపం వలన చంద్రుడికి రాజయక్ష్మ రోగం తగిలింది. అప్పుడు చంద్రుడు మహాత్ముల సలహా వలన ప్రభాస తీర్థంలో జలకమాడి రోగ నిర్ముక్తుడైనాడు. పాప పరిహారం జరిగింది. వెంటనే కళలు వృద్ధి చెంది షోడశకళా పూర్ణ శోభితుడైనాడు. కనుక మనం కూడా ప్రభాస తీర్థంలో స్నానం చేసి దేవతలకు, పితృదేవులకు తర్పణలిద్దాము. బ్రాహ్మణులకు సంతర్పణలు చేద్దాము. శ్రద్ధగా చేసే సత్పాత్ర దాన దక్షిణల వలన కఠిన కష్టాలు తొలగిపోతాయి. నావ ద్వారా సాగరాలను తరించినట్లు పుణ్యకార్యాల వలన పాపరాశి నధిగమించి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి.